అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా, ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతారు. భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో, గ్రంథపఠనం చేసుకుంటూనో, జపం చేసుకుంటూనో గడపాలి. ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవ్వరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోవడం, లైట్ వేసి తలిపేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు. వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యములతోడి ఏకాంతం కాదు. అది ఆయన స్థితి, రమణులది. అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. ఆయనకి లేదు కాదు, యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు మునిగి తనకన్నా వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దాని వలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి. ఆ తరువాత అన్నదమ్ములకు ఉంటుంది, పినతండ్రులకు ఉంటుంది. ఆ కారణం చేత పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది. దాని గురించినటువంటి ప్రశ్న ఏదో ఎవరికి నోటికి వచ్చిన మాట వాళ్ళు చెప్పారు. ఎక్కడో బడిలో ఎవరైనా సరిగ్గా చదవట్లేదని దెబ్బలాడారేమో అన్నారు. 3 రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 3 రూపాయలతో ఏం చేస్తాడు, డబ్బు అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు. కాదు పిల్లవాడు ఏదో దారి తప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నారు. ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు అన్నారు. అన్నగారు ఏమైనా అన్నాడేమో నాగస్వామి అన్నారు కొంతమంది. కాదు బాబయ్యే ఏమైనా అన్నాడేమో ఆ సుబ్బయ్యర్ గారని చెప్పి కొంతమంది అన్నారు. పినతల్లి ఏమైనా అందా అని కొంతమంది అన్నారు. ఎవరికి వచ్చిన మాట, ఎవరికి వచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు. తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించినటువంటి ఒక సంస్థలో ఈయన సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరామన్ అని. వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదూ, అందుకని ఆవిడ ఆ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అప్పటికే సుబ్బయ్యర్ గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆ మిగిలినటువంటి నెల్లియప్పయ్యర్ గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు. దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో, వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రమణులు అనుకోండి. నిజానికి ఆయన శాస్త్రీయ సన్యాసము అని ఏమీ స్వీకరించలేదు. అరుణాచలానికి 24 కిలోమీటర్ల పరిధిలో దీక్షానియములేమీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరాలో అలాగే కూర్చుండిపోయారు. ఒక కౌపీన ధారణ ఒకటే చేశారంతే. కాబట్టి వెళ్ళి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందులో ఒక నటుడు. అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు. కాలం గడిచిపోతోంది, కాలం నిలబడుతుందా? ఎవరి కోసం నిలబడుతుంది? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అలగమ్మగారు మెల్లిగా మనసు దిటవు చేసుకుంది. ఏ కారణం చేత? పరమేశ్వరుడు ఒక చోట దుఃఖాన్ని ఇస్తే ఒక చోట సుఖాన్ని ఇస్తాడు. ద్వంద్వములకు వశులమైపోయినటువంటి మనందరికీ ఎక్కడో ఒక చోట మనసుకి ప్రీతి కలిగిన చోట సేద తీరుతాం, మనసుకు బాధ కలిగిన చోట డసిపోతూ ఉంటాం. ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు. ఉన్న నాగస్వామికి ఓ ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. కోడలు కాపరానికి వచ్చింది. ఏదో కొడుకు కోడలు కాపరం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతున్నారు. అలగమ్మ గారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం. భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది. ఒకలా కాదు, ఒకేలా. ఇంకొక మార్పు ఉండదు. ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో
ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు. ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. కాబట్టి మన పిల్లవాడే, మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. ముందు అందరికన్నా ఆర్తి ఎవరికి? అలగమ్మ గారికే. అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామిని. ఆయన అన్నాడు, అమ్మ నాకు సెలవు లేదు, కొత్త ఉద్యోగం కదా, వెడతాను తీరుబడి మీద అంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఆర్తి ఆవిడిది. పాపం మరిది నెల్లియప్ప అయ్యర్ బయలుదేరాడు. ఆయనతో పాటుగా నారాయణ స్వామి అయ్యరని వేరొక ఆయన కూడా బయలుదేరారు. ఇద్దరు తిన్నగా మామిడి తోపు దగ్గరికి వెళ్ళారు, తిరువణ్ణామలై దగ్గరలో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునేటటువంటి సాధనకి, ఆ ఆనందానికి అందరూ వెళ్ళి చూస్తుంటే అడ్డొస్తున్నారని లోపలికి ఎవ్వరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆయన పేరు కూడా వెంకటరామనాయనార్. ఆయన వెంకటరామన్ ఈయన పేరైతే అడ్డుపడినటువంటి వ్యక్తి వెంకటరామనాయనార్. ఆయన ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. వీళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, ఒక్కసారి చూస్తామని. నేను పంపను, ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోంది అన్నాడు. ఆఖరికి పోనీ కాగితం చూపించండి, రమ్మంటే వస్తామని ఆ నెల్లియప్ప అయ్యర్ ఆ మానామధురై అనేటటువంటి ఊరు పేరు పైన ఉన్నటువంటి ఓ కాగితం తీసుకుని మానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యర్ అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడ వచ్చారు అని పంపించారు. అవి చూసి గుర్తుపట్టారు భగవాన్. ఓ, వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందములకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తు ఏమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి, సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తేరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు స్నానం చేసిన శరీరం, ఒళ్ళంతా బూది కప్పేసింది, పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసినటువంటి జుట్టు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది, ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా, సమాజం ఒకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు, కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఓ గోచి పెట్టుకోండి అని అడిగింది. అందుకని ఆయన ఒక గోచి పెట్టుకునేవారు, అంతే, ఇంకేం ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ. ఎవరైనా శివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలి ఎలా తగ్గింది అని రాశారు. ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకు కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసిన ఉంటాయి. సూర్యుడి ముందు దివిటి అని అనుకోండి, ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు, దేని మీద మమకారం లేదు, ఆత్మయందే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు 3 రోజులుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కానీ కళ్ళ ముందు పిల్లవాడిలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది అని 3 రోజుల పాటు అన్న, తమ్ముడు, అన్నగారు, పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు. నిర్లిప్తుడు,
ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు. ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు. దాని యందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్క పక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు. అది అనుభవించిన వాడికి, అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకొక్కరికే అర్థం అవుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఒక ఆయనకి ఒక్కడే కొడుకు. హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి ఏడుస్తోంది. ఈయన వేదాంతి, ఈయన ఏమీ ఏడవట్లేదు. ఆవిడ వచ్చి, కొడుకు చచ్చిపోయాడని ఏడవట్లేదు, నీ కంట ఒక్క నీటి చుక్క రాదేమయ్యా, నువ్వు ఏడవమే అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి కలలో నేను మహారాజుని, నాకు 11 మంది సమర్థులైన కుమారులు. నేను తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు. స్వప్నంలో నిన్న రాత్రి రాజునయ్యాను, 11 మంది కొడుకులున్నారు, తెల్లవారు లేచేటప్పటికి వాళ్ళు లేరు. వాళ్ళ కోసం ఏడవనా? తెల్లవారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడని వీడి కోసం ఏడవనా? ఎవరి కోసం ఏడవను, అందుకని ఏడవడం మానేశాను అన్నది. అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం. ఆయన అలా పట్టించుకునేవాడు కాదు. ఏ అనుబంధమా అనుబంధం అంతే. వాటితో సంగం ఉన్నవాడు కాదు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం. అందుకని ఆయన యందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు. వాళ్లతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మన ఏం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాం రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరకి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసి, అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మిల్లిగా ఈ మామిడి తోపులోకి చాలా మంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, కాయలన్నీ రాలిపోయి, వాటికి అలజడి కలుగుతోంది. మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు రమణ మహర్షి అనేటటువంటి ఒక తెర మీద ఒక చలనచిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు. స్వార్థ స్వభావం ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పవిత్ర జీవనం గడిపే వారి యొక్క జీవితంతో కూడా వ్యాపారం చేస్తారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూది కుప్పగా మిగిలిపోయాడు ఆయన. ఆ విరూపాక్ష గుహని ఏదో కోర్టులో కేసు నడిచింది, ఆఖరికి ఒక మఠం నెగ్గింది. దాని ఏజెంట్ ఒకరిని నియమించారు ఆ గుహని చూడమని. మీలో ఎవరైనా విరూపాక్ష గుహ చూశారో లేదో నాకు తెలియదు. ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంది. అరుణాచల పర్వతం నుంచి గాలి వీసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది, ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు అన్న మాటకి నేను మీతో 1కి 10 మార్లు చెప్పాను. ఆయన బ్రహ్మానందానుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన ఆ గుహలో ఉంటూ ఉండేవారు. చాలా మంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తూ ఉండేవారు. ఇతను మిల్లిగా ఏం చేశాడంటే, అది విరూపాక్ష గుహ చూడడానికి వస్తున్నారు అని పేరు పెట్టి టిక్కెట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలా మంది పాపం రమణ మహర్షిని చూడాలనుకున్న వారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తుండేవారు. ఇతనంతా ఏమని ప్రచారం చేశాడంటే, లోపల కూర్చున్న రమణుల గొప్ప కాదు, విరూపాక్ష గుహ గొప్ప, గుహ చూడ్డానికి వస్తున్నారనేవాడు. ఇది భగవాన్కి తెలిసింది. తెలిసి ఆయన మెల్లిగా దాని మించి దిగిపోయి వేరే ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అనో గుహ, ఆ చెట్టు తొర్ర ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళేటటువంటి వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసేసుకుంటూ ఉండేవాడు డబ్బు. అరేరే, నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం. ఆ తర్వాత ఏదో తప్పు తెలుసుకున్నాడు, పొరపాటు అయిపోయిందన్నాడు, విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు. మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలోకే వెళ్ళారు. ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేను, బట్ట రంగు మారిస్తేను లోపల ఉన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి? బట్ట మారిస్తే బుద్ధి పోతుందా? బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా? సన్యాసులమని పేరు చెప్పుకొని కాషాయం కట్టుకుని తిరిగేటటువంటి ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైనటువంటి కక్ష. ఎందుకని అంటే ఆయన వచ్చిన తరువాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారు అని. అందులో జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు. ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికీ కనపడకుండా రాళ్లు దొల్లిస్తుండేవాడు పెద్ద పెద్దవి. అది చూసి బాబోయ్, ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది, ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది, ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన ఒక సన్యాసి, ఆయన పేరు జటాస్వామి. ఎందుకు ఆయనకి ఆ పని అంటే దానికి అర్థం లేదు. అదొక స్వార్థం. అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్లు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్లు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి. అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి. రమణులు ఉదాసీనులు. ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతూ ఉంటారు. ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు, తప్పు కదూ, అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి. రాలేదు సరికదా, అరగంట సేపు నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో. ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎప్పుడు నిస్సంగంగా, దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవారు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నం అవ్వడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన పనికి మాలిన వాడిని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు. నిర్లిప్తంగా ఉంటారు. ఎప్పుడూ ఎవ్వరి మీద ఎక్కడ ఏ చాడీ చెప్పరు. చిత్రం ఏమిటంటే, అంతటి మహానుభావుడు ఆ గుహలో కూర్చుని ఉండగా బాలానంద స్వామి అని ఒక ఆయన బయలుదేరాడు అరుణాచల పర్వతం మీద. ఆయన కొండ ఎక్కి వచ్చే వాళ్ళందరితో మాట చెప్తుండేవాడు.
ఆయనకి ఆ విరూపాక్ష గుహలో ఉన్న ఆయనకి నేనే ఉపదేశం చేశాను, నేనే శక్తినిచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చాను, నా శిష్యుడే అంటుండేవారు. ఆయన ఎలాగో మాట్లాడరుగా. అందరూ తీసుకొచ్చి అక్కడ పలహారాలు పెడితే ఆయన్ని తినమని రమణుల్ని ఇతను తీసుకొచ్చి ఏదో కొంచెం పలహారం అక్కడ పెట్టి, నాన్న చాలా అలిసిపోయావు, కొంచెం తిను, ఇలా అయితే సాధన ఎలా నడుస్తుంది, తినాలి అంటుండేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీలైతే ఇవన్నీ మూట కట్టేసుకుని, నీ సొమ్ము ఏం పోయింది, నువ్వు ఎలాగో మాట్లాడవు కదా, నీకు గురువునని చెప్పుకుంటున్నాను, నాకు తోచింది సంపాదించుకుంటున్నాను, నువ్వు అలా కూర్చో, మాట్లాడకు, ఏమీ అనద్దు. ఆయన మీ గురువా అన్నా మాట్లాడద్దు, నువ్వు ఆయన శిష్యుడువా అన్నా మాట్లాడద్దు, అలా ఉంటుండు, నేను డబ్బు సంపాదించుకుంటాను అని. అతను ఎవరు? ఎందుకు అతనికి డబ్బు సంపాదన? లోకంలో ఎంత చిత్ర విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ ఆ కొండ మీదకి చేరారో చూడండి. వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టిన వాళ్ళలా కనపడ్డ వాళ్ళే, కానీ అసలు నిజంగా అన్నీ విడిచిపెట్టినటువంటి నిస్సంగి, అన్నీ విడిచిపెట్టిన వారు, మనసులో దేనితో సంగము లేని వారు, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో, ఈయన నాకు గురువు కాడు, ఈయన అలా మాట్లాడుతున్నాడు తప్పు, అన్నీ ఉత్తిది అని చెప్పడం కానీ ఏమీ లేదు. పోన ఆయన చెప్పినప్పుడు ముఖంలో మార్పు ఉండదు, ఆయన వచ్చి అలా నటిస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారంతే, ఏమీ మార్పు ఉండదు. అది ఎలా ఉంటుందంటే అది ఒక రకమైనటువంటి మనోభావన, అదొక గుణసంగం చేత ఏర్పడిన స్థితి. ఆయన మనం సినిమా చూసినట్టు చూస్తారు. అంటే మీకు ఇది అలా ఎలా ఉంటుందంటే అని అనుమానం రావచ్చు. నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్పగలనంతే. మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని, మన కళ్ళెదురుగుండానే కథానాయకుడిని ప్రతినాయకుడు వచ్చి కత్తి పెట్టి పొడిచేస్తాడు గుండెల్లో. ఓహో నెత్తురు ధార కింద కారిపోతూ ఉంటుంది, కింద పడి తన్నుకుంటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ కర్రలతో కొట్టేసి ఆయన స్పృహ తప్పి పడిపోయి దెబ్బలు తగిలి నెత్తురు ఓడిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన చచ్చిపోయినట్టే పడుంటాడు, గుండెలు నలిపేసినట్టు ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందో ఏమిటో, అంత క్రూరంగా అలా కొట్టేశారు, అలా పొడిచేశారు కత్తులతో. అంత కత్తులతో పొడిచేసి అంత కర్రలతో కొట్టేసి మన ఎదురుగుండానే అంత అన్యాయం జరుగుతుంటే, సినిమా హాలు మొత్తం మీద ఏ ఒక్కడైనా లేచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడా? అయ్యా అంత అన్యాయంగా పొడిచేశారండి, నేనే సాక్ష్యం చూశాను కళ్ళతో, నేను గుర్తుపట్టగలను వాళ్ళు ఎవరో, పొడిచేశారు వాళ్ళు అని చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడు? అదంతా నటనరా, అది సత్యం కాదు, వాళ్ళందరూ స్నేహితులే, అది నటన. అంత బాగా వాళ్ళు నటించారని మనకి తెలుసు కాబట్టి భావోద్రేకానికి లోనైనా, మనం దాని వలన భయాన్ని పొందినా మనం పోలీస్ స్టేషన్లో ఏం వెళ్ళి కంప్లైంట్ చెయ్యం. రమణులు ఒక జ్ఞానిగా అయిన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప, ఆయన వాళ్లతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు. ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారంతే. అందుకని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు. అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం. అంతటి ఉదాసీనత ఏర్పడాలి. అదే అంటాడు భగవద్గీతలో, గీతాచార్యుడు అంటాడు, నాకు అంత ప్రియమైన వాడెవరో తెలుసా? తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అంటాడు. భక్తి అంటే ఇన్ని తులసి దళాలు, ఇన్ని మారేడు దళాలు తెట్టి పూజ చేసిన వాడు అని చెప్పలేదు గీతాచార్యుడు. తుల్య నిందా స్తుతిర్మౌని, మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగిన వాడు. ఈ బాలానంద స్వామి విరూపాక్ష గుహలో చేరి నానా అల్లరి మొదలుపెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ దబాయించడం. ఆయన మాట్లాడరు కదా అని తనకి లొంగిపోయినవాడు, తనకి వశుడైపోయినవాడు, తనంటే భయపడిపోతున్నాడని ఆయన అనుకున్నాడు తప్ప ఆయన ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందు లేదు. ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక ఎంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు. ఎన్ని కష్టాలు పడ్డారో.
రమణులు అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన వెనక్కి వచ్చి ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో చూద్దామని. అతను విసర్జించిన మూత్రం ఆయన పిరుదుల కింద నుంచి కారిపోయింది. అయినా ఆయన ఎప్పుడు ఎవ్వరిని ఏమీ అనలేదు. అదొక అజ్ఞాన స్థితి అంతే. అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాడి తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు. ఆయనలోంచి కోపం కానీ ప్రతీకార భావన కానీ పిల్లుబికేవి కావు. అతను సాక్షాత్ రమణులు ఉన్నటువంటి అంత పవిత్రమైన విరూపాక్ష గుహలో ఒక రాత్రి మూత్ర విసర్జన చేశాడు. చేస్తే పళనిస్వామి అని ఉండేవారు. ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే. ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు. రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే. అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు. ఒకడు స్వామి అయ్యుండి, స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు. ఒకడు ఆయన పట్ల అంత గౌరవభావంతో ఎనలేని సేవ చేసేవాడు. అతను అరుణాచలం వెళ్ళి ఆ తిరువణ్ణామలై ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు. అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థమో ఆయనకు అనవసరం. ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు. నడుస్తూ తినేసి కొండ మీదకి వచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు. జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం. అలా ఎందుకుంటారండి, అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఒక్క విషయం, కొన్నింటి ఉపమానాలు కొన్నే చెప్పగలం. ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు. ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు. కానీ దాన్ని ఒక ఉదాహరణ చేత కొంత చెప్పే ప్రయత్నం చేయడం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. మీరు చూడండి, ఆయన నిలబడి నడుస్తూ కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోయేవారు. కొందరు నింద చేసేవారు, కొందరు పని చేసుకోకూడదా ఏదైనా అనేవారు, కొందరు మహానుభావుడు అన్నం పెట్టేవారు. అన్నిటికీ ఒకటే చిరునవ్వు. ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు. అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు, అలాగే కాస్త అన్నం తినేసేవారు, అలాగే ఉండేవారు, అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి, వాడు నవ్వుతాడు. వాడిని మీరు కొట్టండి, వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు. లేదా మీరు వాడిని పొగడండి, వాడు నవ్వుతాడు. వాడిని నింద చేసినా, మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాణ్ణి మీరు పొగుడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు, మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు. ఆ నింద కానీ పొగట్ట కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా, అప్పటికి చేతకానితనం ఇంకా. కానీ ఆయనది చేతనైన తనం అయ్యుండి పుచ్చుకోదు, మనసు పుచ్చుకోదు కనుక ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు. పాపం అమాయకత్వం అనుకుంటారంతే. ఇక మరి భిక్షకెందుకు వెళ్ళడం అంటే, ఈ శరీరానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ మోకాలు నిప్పెడుతోంది అనుకోండి, నాకు ఈ మోకాలు నిప్పెడితే, ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పెడుతోంది, కూర్చోలేకపోతున్నాను పూర్వంలో ఉపన్యాసానికి, చాలా బాధ పెడుతోంది ఇది అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఔషధిని ఇచ్చి ఇది తాగవయా అన్నారు. ఆ ఔషధం చాలా చేదుగా ఉంది, అది ఓ పూట వేసుకుంటున్నాను. ఏదో టాబ్లెట్ ఇచ్చి చప్పరించన్నారు, అది చాలా తీయగా ఉంది. టాబ్లెట్ చాలా తీయగా ఉంది కదా అని రోజుకు ఒకటి చప్పరించమంటే 10 చప్పరిస్తానా? అది ఒక్కటి చప్పరించమన్నాడు, ఒకటే చప్పరిస్తాను. ఇంకొక ఔషధం చేదుగా ఉంది, బా తాగడానికి అసహ్యంగా ఉంది, కానీ మానేస్తానా? తాగుతాను. జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం. మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో, ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి. ఈ ఆకలి తీరడానికి, జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు. అందుకే పిచ్చివాడంటాడు. ఎందుకని అంటే, మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం. అన్నం, కాస్త పప్పు, కొంచెం నెయ్యి, అదంతా కలుపుకొని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం. ఆయనకి అలా ఉండదు. ఆయన చేతిలో ఏది పడి, మినప్పొట్టు కొంచెం పడేసిందో తల్లి, తినేశారంతే.
నాకు తెలిసి ఒక మహానుభావుడు, ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది. ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్లు తాగేసి ఈశ్వరార్పణమస్తు అని వెళ్ళిపోయాడు. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు. దీనికి ఆకలేసింది, దీనికి వ్యాధి పుట్టింది, మందేశావు. దీనికి ఆకలన్న వ్యాధి పుట్టింది, కాస్త అన్నం పడేస్తారు. అన్నం కాదు, భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో, అంతే. మరి దానివల్ల ఏమండి ధ్యానం అయిపోదా? అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు? పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా? సత్యం ఆత్మ, ఇది అసత్యం వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు. బట్టి దానికి జబ్బు వస్తే మందేశాడు. కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి, అది జ్ఞాని యొక్క స్థితి. రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది, అది కొంచెం వెళ్ళి భిక్షకి వెళ్ళామన్నా పట్టరా అన్న అనుకోండి, అహంకారం వచ్చిందని గుర్తు. తను వెళ్ళడానికి కష్టం, తను తిరగడానికి కష్టం, అంటే శరీర భావన వచ్చిందా లేదా? కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి. పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి, అయ్యా మీకోసమే తెచ్చాను, మీరు ఎప్పుడో నిన్న తిన్నారు, ఇవాళ సాయంకాలం అయింది, కళ్ళు విప్పారు, ఆకలేదు, తినండి అన్నారు అనుకోండి, ఉదాసీనుడు. తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు. ఆయన తినమంటున్నాడు, ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు. ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు. ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో పెళ్లి, మీరు తప్పకుండా భోజనానికి రావాలి 11ంటికి అన్నారు. అలా చూశారు, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు బండ మీద, ఆయన దిగలేదు. మర్నాడు ఏమిటి ఇంకా రాలేదు బ్రాహ్మణ స్వామి అంటుండేవారు. ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు. కొండకి రా భోజనానికి తీసుకెళ్ళి నీకు అన్నం పెడతాను రా అన్నారు. ఆయన అలాగే ఉన్నారు. పుచ్చుకోదు మనసు. మీరు అది పట్టుకోవలసిన విషయం. మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన, మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు. మీకు ఎలా చెప్పాలి, నేను ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారనుకోండి, నేను వెంటనే మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని, ఎందుకు అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి, ప్రతిస్పందించారు. నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారనుకోండి, నేనేమైనా అంటానా? అప్పుడు నా మనసు లేదు, ఆత్మలో లయమైపోయింది. మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మయందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు. అది మనకి అజ్ఞానంతో సుషుప్తిలో లయమవుతుంది. ఆయనకి జ్ఞానము చేత జాగృతి యందు లయిస్తుంది. అదే తేడా. అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు. కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని. అది వాక్కులకు అందదు. కాబట్టి వస్తానన్నావు భోజనానికి రాలేదే, ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్న విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదా మాట, ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన ఏమిటి అంత పిలిచినా పలకడి, అంతసేపు నించుంటాం రెండని చంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు, అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి కూర్చోరు. ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు, చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ నోటి కొనట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు. ఆ మనస్సు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు,
ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, ఉన్నా నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు పాపం, స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో, మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి, మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండొచ్చు. ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ, లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మారాలను ఒక కోరిక వదిలిపెట్టేస్తారు తప్ప, ఇలా అన్నాడు అలా అన్నాడు, లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు, దాన్ని పీక్కుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది. అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు. నేను చాలా అధికుణ్ణని బట్టకో దానికి ఓ కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. బట్టకి రంగు మారితే గొప్పవాడివి కావు, లోపల మార్పు వస్తే గొప్పవాడివి అవుతావు. అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు. ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు తప్ప, నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆశ్రమం మీద. కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది. పళనిస్వామికి ఆయన ఏంట్రా ఇలా ప్రవర్తిస్తారని మరునాడు ఆ విరూపాక్ష గుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్టులో మంచి మంచి పట్టు వస్త్రాలు, చీనాంబరాలు, ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు. అవన్నీ తీసి కొండ మీద పారేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి రమణులు యథాప్రకారం కూర్చున్నారు. అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది, పక్కకి చీకటిగా ఉండదు. అందులో చాలా మంది అసలు కనపడరు మీకు లోపలికి వెడితే. చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు ఇప్పటికీ. దాని మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఈ బాలానంద స్వామి వచ్చాడు. ఈ పళనస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు, వీడిని వెంటనే గుహలోంచి పంపించేస్తావా, పంపించేయరా. ఇప్పుడేమిటి నాటకం? తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టి ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది. ఈ ప్రీతి అప్రీతి రమణులకు ఏమైనా ఉందా? ఆయన అలా చూస్తున్నారు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ ప్రతిస్పందన లేదు. అది అసంగత్వము అన్న మాటకు అర్థం. అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యుల వారు. అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు. ఆయన అలా చూస్తున్నారు. ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు. ఆయన అలాగే చూస్తున్నారు. మొహం నిండా ఉమ్ములేశాడు. ఆయన అలాగే చూశారు. ఏం చేస్తాడు ఇంకంతకన్నా? నీకు బుద్ధి లేదన్నాడు, వెళ్ళిపోయాడు.
నేను అసలు ఈ కొండ మీద ఉండను, నువ్వు ఏమనుకుంటున్నావో, నేను లేకపోతే నీకు గౌరవం ఉందనుకుంటున్నావా, నా శిష్యుణ్ణని చెప్పాను కాబట్టి వస్తున్నారు నలుగురును అంటే నలుగురు రాకపోతే ఆయన బెంగపెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం. అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా, ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతాడు. భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో గ్రంథపఠనం చేసుకుంటూనో జపం చేసుకుంటూనో గడపాలి, ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవ్వరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోవడం, లైట్ వేసి తలిపేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు. వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యములతోడి ఏకాంతం కాదు. అది ఆయన స్థితి, రమణులది. 10 మంది రాకపోతే బెంగ పెట్టుకుంటారా ఆయన అనుకుంటున్నాడు బాలానంద స్వామి. ఇది ఈయన స్థితి. ఎంత భేదం చూడండి. ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో. అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకని ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి, నోటి వెంట ఏదైనా అన్నారో అయిపోతుందంతే, ఆ మాట పోయిందంతే, తపస్సంతా భగ్నమైపోయింది. అలా కానీ రాగద్వేషములకు వశులయ్యారా మళ్ళీ పునర్జన్మల్లో పెడతారు. అందుకని ఎప్పుడూ ఆ స్థాయిలోనే నిలబడి ఉంటారు వాళ్ళు. ఉమ్ములేశాడు, వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళాడు, ఏదో రైలు ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ కోపం మీద ఉన్నాడు కదూ, కోపానికి ఓ లక్షణం ఉంటుంది. అది ఎక్కడ నుంచో వస్తుంది అనుకుంటే తప్పు. కోపం వచ్చింది అంటారు. కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఇప్పుడు కోటేశ్వరారు సభకు వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చాను నేను ఈ సభకి, కోపం వచ్చింది అంటారు. కోపం బయట నుంచి లోపలికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి. వశుణ్ణి చేసుకుంటుంది. అందుకే క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం, నాలుక మీద అదుపు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపేమీ ఉండదు. ఇంకా అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది. ఆలోచన చనిపోతుంది. అదుపు లేనంత వేగంతో నోటి వెంట మాటలు వస్తాయి. బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది. తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం. అది ఒకసారి వచ్చిందనుకోండి, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు. అది పట్టుకుని ఉంటుంది, చాలాసేపు పట్టుకుని ఊపుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవరి మీదో చాలా కోప్పడి చాలా దెబ్బలాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఇలా ఇలా అనుకుంటూ తనలో తానే ఏదో ఇలా అనేసుకుంటుంటాడంటే, అలా అంటాడా నన్ను, నేను ఇలా అనవలసింది, వాడికి సిగ్గు లేదు, నేను ఇలా అన్నాను, ఇంకా ఇలా కూడా అనవలసింది అని ఇంకా ఇంకా తను ఎవరితో దెబ్బలాడాడో వాడు తను ఎదురుగుండా ఉన్నాడు అనుకుని మనసులో ఊగిపోతుంటాడు ఆ క్రోధంతో. అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకని అంటే బాహ్యము మీద ఏ విధమైన నియంత్రణ ఉండదు, జారిపోతుంది. అది సమస్త ఉపద్రవములకు కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని చిన్నతనంలో నేర్పుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర అని విష్ణు సహస్రం. కాబట్టి ఆయన రైలు ఎక్కాట బాలానంద స్వామి. ఎవరో అక్కడ కొంతమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ కోపంతో అహంకారము క్రోధము రెండూ ఒకదాంతో ఒకటి కలిశాయనుకోండి, ఇక మీరు వాడిని పట్టుకోలేరు. ఇక వాడు ఎవరి మాట వినడం. నేనింత వాణ్ణి అని కోపం వచ్చిందనుకోండి, ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వీడంతా పనికి మాలినవాడు, వీడన్నా వినాలి కదా నా మాట అంటాడు. మీరు అందుకే చూడండి, కుటుంబ యజమానికి కోపం వచ్చి ఇంట్లో ఒకరిని దెబ్బలాడాడు అనుకోండి,
ఏంటండి అది అలాగా ఊరికే మన కొడుకే కదా ఏదో తప్పు చేశాడు ఏడు అంతంత నోర్మయ్యి నువ్వు కూడా చెప్పొచ్చేదానివా అంటాడు. అంటే నేను యజమానిని అహంకారం. తనకెవరూ చెప్పకూడదు. తను తిడుతుంటే పడుతూ ఉండాలంటే అందరూ తప్ప తనే ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరికి లేదా బుద్ధి. అహంకారము క్రోధము పెనవేసుకుపోయాయో ఇంకా తనకి తాను ఎంత కీడు తెచ్చుకుంటాడంటే చాలా తొందరగా పతనమైపోవడానికి మార్గం ఏది అంటే ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే జీవితంలో. ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం కానీ ఇచ్చేశాడా పడిపోతాడు. మీరు చూడండి, అందుకే సాధారణంగా కొంతమంది పేర్లైనా కనీసం చెప్పినప్పుడు మహానుభావుడండి అండం అలవాటైందనుకోండి జీవితంలో, ఆయన మహానుభావుడండి అని ఇలా వెంటనే అనడం వచ్చిందనుకోండి, వాడు ఒబ్బిడవుతాడు జీవితంలో. అంటే ఆయన పేరు గుర్తొస్తే వీడికి అహంకారం వదిలేస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడు అని మనసులో స్ఫురణకు వస్తుంది. వాడు పాడైపోతాడు అనుకున్నప్పుడు మీరు వెళ్ళి కనీసం ఆయన పేరు చెప్పచ్చు. ఏమిరా ఇన్ని చెప్తావు, పరమాచార్య ఇలాగే చెప్పారా, పరమాచార్య ఇలాగే ప్రవర్తించమన్నారా అన్నారనుకోండి, వాడు వెంటనే నాదస్వరం ఊస్తే పాము తగ్గిపోయినట్టు తగ్గిపోతాడు ఆ పేరు వినపడేటప్పటికి. అసలు అహంకారమే పెరిగిపోయింది అనుకోండి, పూర్తిగా దాన్ని పాలు పోసి పోషించేశారనుకోండి. మీరు అందుకే కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఎవరి పేరు చెప్పండి ఏకవచన ప్రయోగం వాడా అంటాడంతే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తనకన్నా గొప్పవాడు ఎవరూ లేడు, ఎవరి గురించైనా తానే చెప్పగలడు. అందరిలోనూ దోషములే చూస్తాడు, ఎవరి యందు ఏ గొప్ప గుణాన్ని చూడలేడు. అది ప్రమాదకరమైన లక్షణం. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాంతో సంబంధం ఉండదు, మీరు ఎంత సంస్కరించుకున్నారన్న దాంతో మీ గౌరవం, మీరు ఉన్న చోట శాంతి నిలబడి ఉంటాయి. అది లేనినాడు అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టండి, అశాంతే తప్ప శాంతి నిలబడదు. అది రమణ మహర్షిని అడ్డుపెట్టి పరిశీలనం చేసినప్పుడు రమణ తత్వం ఎంత శాంతికారకమో ఆయన పక్కన పెట్టి చూసినప్పుడు ఇవన్నీ అంత అశాంతికారకములు. ఆ పిల్లల్ని పట్టుకొని ధూర్తతనంగా మాట్లాడాడు. రైల్లో ఎక్కిన తర్వాత ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు, నేనింత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అసలు నువ్వు జీవితంలో ఇవ్వడలేవు. ఇవాళ రాత్రి సన్మానం అయింది, 150 పూలదండలు వేశారు. రేపు పొద్దున నీ కర్మకాలి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ లో అవసరమైతే మరుగుదొడ్డి దగ్గర నిలబడాలంతే. నిన్ననే నాకు దండలేశారు, ఏమిటిది అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీట్ ఇవ్వద్దా అంటే అందరూ కలిపి నేను భోగిలోంచి కిందకి దోహేస్తారు. దీపో ఈ ఊళ్ళో నువ్వు ఎక్క రైలు ఇక అంత గొప్పవాడు అయితే కారు ఎక్కవా, అంతేగాని ఏమి నువ్వు ఎక్కితే సీట్ ఎందుకు ఇస్తాను నీకంటారు. నువ్వు నీకు నేనింతవాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు ఇమడలేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నీకు అలవాటైన నాడు మహామహులంతటి వారు అవకాశం, సందర్భము, సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా అలా ప్రవర్తించారు. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాణ్ణి? అవసరం అలా వచ్చింది, పూర్వజన్మ కర్మక్షయం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఇది ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం ఇదో అనుభూతి. పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది ఇవాళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటాడు. నిన్ను పరిశీలించుకోవడంలో నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది నీకు రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. దేనికి రావాలో తెలుసా? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చేసి కాదు, కోపం నటించాలి. కోపం వచ్చేసింది అన్నట్టు ఉండాలి. 1-2 నిమిషాలకి వస్తే కదా కోపం, వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్టుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోవాలి. కోపము వ్యవస్థని దిద్దడానికి సాధనం అవ్వాలి తప్ప కోపమునకు తాను వశుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన రైల్లోకి వెళ్ళాడు, ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాడిని చెప్తుంటే బుద్ధి లేదా, నీ చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వెంటనే అతను కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టాడు. అయిపోయిందా అహంకారం? ఇప్పుడు నేను ఫలానా అన్నాడు, ఎక్కువ అంటాడు.
అయిపోయిందా నీ గౌరవం? ఒకవేళ నువ్వు ఎవరో తెలుసు అని వెళ్ళి నించున్నాడు. వెళ్ళి నించుంటే రైల్వే స్టేషన్లో ఆ రోజున నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని అడిగాడు. ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలీదు అని ఆయన అన్నారనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులు ఎట్టి కొట్టారు ఒళ్ళంతా. నేను బుద్ధి లేనివాడిని అన్న విషయం నిరూపింపబడింది అక్కడ. నువ్వే గొప్పవాడివని తెలిసిపోయిందని కదా దాని ఉద్దేశ్యం. ఆయన ఏమీ అనలేదు, అలాగే అన్నారు. అతనే అన్నాడు, నీ ముఖం మీద ఉమ్ము వేసి వెళ్ళాను కదా, ఒళ్ళంతా చెప్పులతో కొట్టారు. నీకు ఇంకా నా మీద ప్రతీకార భావన ఉందా ఉమ్మేశానని? ఎవరు లేరుగా నా చుట్టూ, నా మీద నువ్వు ఉమ్ములేయి అన్నాడు. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి. అది మీరు ఒక సందర్భంగా తీసుకోకండి. నేను మీతో మనవి చేసేది అదే. మనుష్యులు అహంకారంతో ఉన్నప్పుడు ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎప్పుడూ ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో, రమణుల జీవితంలో ఎన్ని సందర్భాలు, నేను ఎక్కడ చెప్పను, కొన్ని సంవత్సరాలు ప్రసంగం చేయాలి నేను ప్రతిదాన్ని విశ్లేషించడం మొదలు పెడితే. కాబట్టి ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. ఊరుకుంటే అన్నాడు, మళ్ళీ అంతలో అహంకారం వచ్చింది. పూర్వస్థాయి తనకు ఉండాలి. అందుకని పద విరూపాక్ష గుహలో కూర్చుందాం, నీకు నేను ఇవాళ ఒక కొత్తది యోగ విద్య ఒకటి నేర్పుతాను పద అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. ఆయన ముందు నడుస్తున్నాడు, ఈయన వెనకాల నడిచాడు. ఈయన కూర్చున్నారు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను నీకు యోగ విద్య నేర్పుతానన్నాను కాదు, ఊపిరి ఇలా తీ. ఆయన మామూలుగానే ఇలా చూస్తూ తీసుకుంటున్నారు, ఆయన ఏమీ చేయలేదు. అదే చెప్పాను, అలా ఊపిరి బిగబట్టడం, ఊపిరి వదలడం చేయకూడదని. అంటే ఏమిటి? వినేవాళ్ళకి చూసేవాళ్ళకి మళ్ళీ తనొచ్చినా సరే భయపడిపోయి ఆయనే గొప్పవాడు, నా గురువు అని రమణులు తనకి వశపడ్డారని తెలుసుకోవాలని. మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నాడు, ఇది ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని పళనిస్వామి వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళని చూసి అన్నాడు, బుద్ధుందా లేదా, పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, మీరెందుకు బయటికి పోండి అన్నాడు. ఎంత అహంకారం అండి! అది ఎన్ని వింటే పోతుంది, అది పరిశీలనం చేత పోతుంది, కానీ తనని తాను ఉద్ధరించుకోవాలనే ప్రయత్నం చేత పోతుంది తప్ప ఇంత వాణ్ణి అనుకోవడం మొదలు పెడితే దానికి అంతేమైనా ఉంటుందా? ఎవరినైనా అధిక్షేపించి మాట్లాడటమే. అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్న ఓ చుట్ట ఒకటి తీసి నోట్లో పెట్టుకుని విప్పట్రా, చుట్ట వెలిగించుకోవాలన్నాడు పళనిస్వామిని పిలిచి. ఆయన, స్వామి ఏమిటి, చుట్ట ఏమిటి, కాల్చుకోవడం ఏమిటి, అరుణాచలం కొండ మీద ఏమిటది? ఓ చండ్రకర్రకి నిప్పంటించి పట్టుకెళ్ళాడు ఆయన. ఇంత నిప్పట్టుకొచ్చాడు చుట్ట వెలిగించుకోవడానికి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దదే ఉండాలి ఏదైనా, అందుకని పెద్ద నిప్పట్టుకొచ్చారన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, నేను మొహం కడుక్కోవాలి, కర్ర పుల్ల పట్టరా అన్నాడు. ఆయన ఓ చెట్టు కొమ్మ నరికి లాక్కొచ్చాడు. కొమ్మట్టుకొచ్చావు ఎందుకన్నాడు. పెద్దవాళ్ళు కదా మీరు, పెద్ద కొమ్మే ఉండాలి, నువ్వు పళ్ళు తోముకోవడానికని కొమ్మ తెచ్చానన్నారు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు వెంటనే మీరు సంతోషంగా ఓ చిన్న నవ్వు నవ్వుతారు. ఎందుకని అంటే, మంచి భలేవాడు అడిగిన దానికి భలే చెప్పాడురా అని. అంటే మనకి మూడో వ్యక్తిగా స్పందించడం అలవాటు. ఆయన అలాంటి వాడిని ఓ నిర్ణయం, వాడికి భలే దెబ్బ కొట్టారా అని మనదో నిర్ణయం. కాబట్టి మనం ఓ చిన్న నవ్వు, ఏమీ లేకుండా ఉదాసీనంగా కూర్చున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాడు శ్రోతలలో కొంత పరిణితికి వెళ్ళిపోయిన వాడిని గుర్తు. ఎందుకు వచ్చింది అది? రమణులు చూడు చక్కగా ఎందుకు వచ్చిన అల్లర్లు ఈ అహంకారంతో. ఈయన అండము బాగుంది, వాళ్ళ అండము బాగుంది, ఇద్దరూ పాడవుతున్న వాళ్లేగా. రమణుల చుట్టూ చేరి ఎవరు మాత్రం ఏం నేర్చుకుంటున్నారు ఆయన్ని చూసి అన్న భావన కలిగింది అనుకోండి, అప్పుడు ప్రతిస్పందన ఉండదు అన్న భావనతో ఊరుకుంటారంటే పరిశీలనము జరిగిందని గుర్తు. అక్కడ ఒక్క సంఘటనలో అన్ని విషయాలు చూపిస్తారు. సరే కొంతకాలం అయింది, ఇక్కడ నన్ను ఎవరూ లక్ష్య పెట్టట్లేదన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, దిగంబరంగా వచ్చాడు. ఈసారి వచ్చి నేను దేహాభిమానం అంతా పోయింది నాకు, అందుకని నేను గోచీ కూడా పెట్టుకోవట్లేదు అన్నాడు. అంటే ఆయన గోచీ పెట్టుకున్నారు కాబట్టి అంతకన్నా గొప్పవాడని. మళ్ళీ ఇదో విచిత్రం లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు అసలు నేను ఏమీ పట్టించుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు.
ఏమీ పట్టించుకోకపోతే నువ్వు అది ఎందుకు చెప్పుకోవడం? నేనేమీ పట్టించుకోనన్నది ఎందుకు పట్టుకుంది నేను? అది పట్టుకోకూడదు కదా, నువ్వు నిర్లిప్తంగా ఉండాలి. నేనండి ఏమీ పట్టించుకోనమండి అని ఎంతో గొప్పగా చెప్తాడు దాన్ని తీసుకొచ్చి. లేకపోతే నాకు చాలా కోపం ఉండోయ్ అంటాడు. ఏడు అది అనా ఐశ్వర్యమా? సిగ్గుపడాలి నాకు చాలా కోపం ఉండోయ్ అని చెప్పడానికి. అది చెప్పుకోవడం కూడా ఏమిటి 10 మందిలోకి వచ్చి? అది రకరకాలుగా ఉంటుంది. నేను బట్ట కూడా కట్టుకోవట్లేదు, నాకు ఇప్పుడు దేహాభిమానం పూర్తిగా పోయింది అన్నాడు. పరమ అసభ్యంగా ప్రవర్తించాడు రమణ మహర్షి ఎదుట. ఏమైందో, పరమేశ్వర శాసనం ఏమైందో, అతను ఇక అరుణాచల పర్వతం మీదకి ఎక్కలేదు, వెళ్ళిపోయాడు ఆ పోక. పరమేశ్వరుడు ఇచ్చగించలేదని మనం అనుకోవాలి. ఇక వీడికి ఎంత సంఘం ఇచ్చినా వీడు మారడనుకుని ఉంటాడు ఈశ్వరుడు. ఈయన ముందు ఎందుకు ఇది, ఈ అల్లరంతా ఎందుకు అనుకుని ఉంటాడు. దానివల్ల రమణులలో ఏదో ఉద్వేగం వస్తుంది, రమణులకు ఏదో బాధ కలుగుతుందని కాదు. ఇక అతను రావడం మానేశాడు. ఇంకొకడు బయలుదేరాడు వచ్చి, నీకు నేను దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలనుకుంటున్నానన్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలా చూస్తున్నారు. నిన్న రాత్రి నాకు దత్తాత్రేయుల వారు కనబడ్డారు, నీకెళ్ళి మంత్రం చెప్పమన్నారు, అందుకు వచ్చాను, ఉపదేశం చేస్తాను రా అన్నాడు. ఆయన అలా చూస్తున్నారు. ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టమేం కాదు, చెప్తాను, ఆ మంత్రం జపం చేయి అన్నారు. ఆయన అన్నారు, ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు, మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏమీ గౌరవం లేనివాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు వెడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచెయ్యి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? అది అవగతం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు. ఒక 100 మంది తాగి వచ్చారు రోజు. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాం, అగస్త్య మహర్షి గుహలోకి వస్తూ ఉంటారు, అక్కడికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అందుకని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, లే నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఏమిటి ఆయన ఏమీ ప్రతిస్పందన లేదు, అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి 100 కూడా పలాయనం చిత్తగించారు. ఎంత మందితో ఎన్ని ఇబ్బందులు! మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు, భగవాన్ రమణుల దృష్టికోణం అయితే లోకం యొక్క పోకడ. ఆ స్థాయికి చేరకపోతే అలా ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక స్థితి ఉంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి పిల్లే అమ్మ అన్నం తింటోంది అనుకోండి, అది కొత్తగా ఎవరో బంధువుల ఇంటికి వచ్చింది. అమ్మ దానికి కడుపు నిండా అన్నం పెట్టి కూర్చోబెట్టి టీవీ చూడవే అని ఏదో బొమ్మలు కనపడేటటువంటిది పెట్టి చూడమంది. అమ్మ అన్నం తింటోంది, 4 ముద్దలు తినలేదు. ఇది వచ్చేసి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు తొందరగా తినేసి వచ్చేయి, తొందరగా తినేసి వచ్చేయి అని తల్లిని పీకు తినేసి తల్లి తొడక్కి కూర్చుంటుంది. దాని పోరు పడలేక అమ్మ గబగబా తినేసి వెళ్ళిపోతుంది. ఈ పిల్లే అమ్మని అన్నం తినివ్వకుండా చేసింది. చాలా మంది పిల్లలు చూడండి, తల్లులకు బాగా తెలుస్తుంది. తల్లి అన్నం తింటున్నప్పుడే వాళ్ళకి మరుగుదొడ్డి అవసరం వస్తుంది. అమ్మ అన్నించుంటారు అంతే. ఆ తల్లి గవ్వ చేయి కడుక్కుని పాపం వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి మళ్ళీ వస్తుంది. ఏం చేయిస్తుంది? ఏదో మళ్ళీ కొంచెం తిని ఆ కడుపు నిండిపోయింది అనిపించుకుంటారు. కొడుతుందా పిల్లల్ని? అసహించుకుంటుందా? ఏంట్రా ఇంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారా? ఏంట్రా అన్నం కూడా తిన్నవారు, దిక్కుమాల సంతానం 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 అని ఏడిచానంటుందా? పరిపక్వత వచ్చిందనుకోండి, వాడే అమ్మ దా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి, మా అమ్మ చిన్నప్పుడు పప్పు అన్నం బాగా మెత్తగా నలిపి చారు పోసి నెయ్యేసి మా అమ్మ నోట్లో పెడితే ఎంత బాగుండేదో,
ఇప్పుడు మా అమ్మ పెద్దదైపోయింది, అంత గట్టిగా నలుపుకుని కలుపుకోలేదు. అమ్మ నేను కలిపి పెడతానుండని వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి మెత్తగా కలిపి చారు పోసి, అమ్మ మెత్తగా ఉంది, నీకు ఇలా ఇష్టం కదా, అమ్మ నువ్వు తిను అని, అమ్మ చేతికి సరిగ్గా పట్టుకోదేమో, నీకు చెయ్యి వణుకుతుంది, ఇదిగో ఈ చెంచాతో తిను అని చెంచా కూడా వేసి, అమ్మ చెంచాతో ఇలా ఇలా అంటూ కింద పడేసుకుంటా, అమ్మ నేను పెడతానుండు అని చెంచాతో తీసి అమ్మ నోట్లో పెడతాడు. ఒకనాడు అమ్మ అన్నం తింటుంటే మరుగుదొడ్డికి అవసరం వస్తోందని అమ్మని తినకుండా చేసిన పిల్లాడే పరిపక్వత వస్తే కలుపుకోలేని అమ్మకి చారు బువ్వ కలిపి నోట్లో పెట్టాడు. ఇది తల్లికి తెలుసు, తల్లిది పరిణతి, తల్లిది ప్రేమ, ప్రేమ చేత క్షమిస్తుంది తప్ప. మనమందరం అంటాం నా కూతురి మీద నాకు ప్రేమ, అందుకని ఏమే సమయానికి అంటారు మీరు దాన్ని అన్నం తిన్నవరా ఏమి అంటే నా కూతురు మీద నాకు ప్రేమ. నాన్నగారండి దాన్ని ఏమనకండి పర్వాలేదు నేను మళ్ళీ తింటాను కదా అంటుంది. కానీ నేను ఎక్కువ దెబ్బలాడాను అనుకోండి, నా మనవన్నో మనవరాలనో నా కూతురు తట్టుకోలేదు. అంటే నాకు మనవలు ఉన్నారనుకుంటున్నారేమో, లోకం పోకడ చూసి నేను నా తాతగా నా స్థానాన్ని నేను ఊహ చేస్తూ ఉంటాను. నేను తొందరపడకూడదు సుమా, ఇలా ఉంటుంది తల్లి స్థానం అని. కాబట్టి తల్లి ప్రేమ ఉంది కాబట్టి కదా వాడు పరిపక్వత పొందాడు. తల్లికి ఆ ప్రేమ లేదనుకోండి, అన్నం తినే వేళటికే పిలుస్తావురా అని చెప్పి రోజూ కొట్టేసింది అనుకోండి వాడిని, వాడు ఏమైపోయి ఉండేవాడు. వాడు జ్ఞాని లక్షణం పరిపక్వత లేని పిల్లల వంక చూసినటువంటి కన్న తల్లిని చూసినట్టు చూస్తారు తప్ప కష్టాన్ని భరించిన వాళ్ళలా వాళ్ళు చూడరు. వీడు ఇలా ప్రవర్తించాడు నేను ఎలాగో అలా భరించానని వాళ్ళు అనుకోరు. పరిపక్వత పొందలేదు, ఆ స్థాయి రాలేదు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి. ఇటువంటి వ్యగ్రతలకి ద్వంద్వములకు లోను కాకుండుగాక, ప్రశాంతముగా ఉండుగాక అని నేను ఇందాక చెప్పానే. సినిమా చూస్తూ మనం పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాము అలా చూస్తూ ఉంటారు వాళ్ళు. అది అలా ప్రతిస్పందన లేకుండా పరిపూర్ణ ప్రేమతో అపరాధాలని మన్నించేస్తారు. కాబట్టే మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా దాని గురించి చెప్పరు. ఏ తల్లి అయినా పెరిగిన ఏ పిల్లల గురించి అయినా, వీడు చిన్నప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కానీ, లేకపోతే చిన్నప్పుడు వీడికి జ్వరం వస్తే నేను అన్నం మానేశానని కానీ ఏ తల్లి అయినా చెప్తుందా? చెప్పదు. అదేమిటి ఆ చేయడం నా కర్తవ్యం, నా అదృష్టం తల్లిగా అంటుంది తప్ప అది తన గొప్ప అనుకోదు. ఒక జ్ఞాని యొక్క స్థితి అంతే, అలాగే ఉంటుంది. ఈ మిడిమిడిపోకడంతా ఎక్కడుంటుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేనేదో ఉద్ధరించేశాను, నేనేదో గొప్పవాడిని, వాడు నా చేత ఉద్ధరింపబడ్డాడు, వాడు నా మాట వినద్దా, వీడు నా మాట వినకుండా పోయాడు, వాడి మీదేదో కక్ష, వీడి మీదేదో ప్రేమ, ఇవన్నీ ఇంకా పరిపక్వత రానంతసేపే తప్ప అది వచ్చిన తరువాత లోకమంతటి పట్ల దయయే తప్ప ఇంకొక భావన ఉండదు. ఒకరితో సంగం ఉండదు, ఒకరితో ప్రీతి ఉండదు, ఒకరి పట్ల అప్రీతి ఉండదు. వీళ్ళు మా అమ్మ అందుకని ఏదో ప్రేమ, వీళ్ళు మా అమ్మ కాదు అందుకని వాళ్ళ మీద తక్కువ భావన, అలా ఏం ఉండవు. అన్నీ ఈశ్వరుడే. అందుకే స్వయంగా అలగమ్మ గారే వచ్చారు. ఒకసారి తిరుపతి వెళ్ళి అలగమ్మ గారు వచ్చారు. పాపం ఆవిడ ప్రారంధ కర్మ కష్టాలన్నీ అలగమ్మ గారికే వచ్చాయి. ఆ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు. ఆ చిన్నవాడు పాపం, ఆ పిల్లవాడు ఆ మూడో సంతానం, రెండోవాడు వెంకటరామన్ రమణ మహర్షి, మూడో పిల్లవాడు ఆ నాగసుందరం. ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇంటినంతటినీ పోషిస్తుండేవాడు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గరికి కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడిచింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో 2 రోజులు కొడుకుని వచ్చి. మన చిత్రం ఏమిటో తెలుసా, పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు. కానీ పెద్ద పెద్ద గోళ్లు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటుతో మాట్లాడితే కదూ, ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో
దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడ ఏమనుకుంటారు ఒక తల్లిగా, ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తరువాతి కాలంలో మళ్ళీ ఆవిడికి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది. విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడు అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తాడులా ఉంది. ఆవిడికి దక్షిణామూర్తి స్తోత్రం, వేదాంత స్తోత్రాలంటే ఇష్టం ఉండడం, ఎప్పుడూ వాటిని మననం చేయడం, ఆవిడికి కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు నోటికొచ్చుట అలగమ్మ గారికి. అవన్నీ పాడుకుంటూ గడిపేవారు. ఆవిడ ప్రారంధం ఏమిటంటే ఆఖరికి ఆ మూడో కొడుకు నాగసుందరంకి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే పెద్దవాడు అసలు సంతానం లేకుండానే ఆయన శరీరం వదిలేశాడు నవయవ్వనంలో ఉండగా. ఇక మూడోవాడు పెళ్లి చేశారు, ఓ కొడుకు పుట్టాడు, భార్య చనిపోయింది. చనిపోతే పాపం ఆ చిన్న పిల్లవాడిని ఈయనేం పెంచగలడు, తీసుకెళ్లి మళ్ళీ పినతండ్రి గారి భార్య జానకి అమ్మాள் నెల్లియప్ప అయ్యర్ గారి భార్య జానకి అమ్మాళ్ళ గారికి ఇచ్చారు. ఆవిడ అప్పటికి వృద్ధురాలు అయిపోయింది. ఆవిడ ఏం పెంచగలదు పిల్లని? మళ్ళీ ఆ పిల్లాడిని తీసుకెళ్లి ఆ పిల్లవాడి మేనత్త అలవేలుమంగ ఆఖరి పిల్ల, ఆ పిల్లకి ఇచ్చారు. ఆ పిల్ల ఏదో సాకుతోంది, ఎక్కడ చూసినా అప్పులు, తగిన ఉద్యోగమా లేదు, భార్య చచ్చిపోయింది, కొడుకునా ఎవరో పెంచుతున్నారు. అసలు ఎందుకు ఇంకా బతకాలనిపించింది ఆయనకి. ఈలోగా అలగమ్మ గారు మెల్లిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం నాకు అనుమానం ఉండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ తర్వాత నాకు పరమేశ్వరానుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షి ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చారు. అప్పటి వరకు నాకు ఇది ఎందుకు అలా జరిగింది అని అర్థమయ్యేది కాదు. అలగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరి ఇంట్లో ఉండేవారు. ఆవిడికి విరూపాక్ష గుహలోనే ఉండాలి కొడుకుతో అని కోరిక. కూతురు అలమేలమంగ అడిగిందమ్మా, మా ఇంటికి వచ్చేసేయమ్మా, మాతో ఉండమని. అయినా కూడా కొండ మీదకి వెళ్ళిపోయి, సరే పెద్ద ఆవిడ ఉన్నంత కాలం ఉండదు, ఇంకా ఆవిడ కింద ఎందుకని ఆవిడ్ని కూడా విరూపాక్ష గుహకి తీసుకొచ్చేశారు. అది చిన్న గుహ, బయటకు చిన్న గదిలా ఉంటుంది, లోపల గుహ ఉంటుంది. అక్కడే ఈవిడ ఉండేవారు. అక్కడ ఈవిడిది ఆచారం, సంప్రదాయం, తడి పొడి మడి మైల ఆచారము ఈవిడిది. ఆయనేమో అగ్నిహోత్రం, మహాజ్ఞాని, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడిచాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నేను చేసిన పాపాలేనని. ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు, అన్ని పాపాలున్నాయా నిన్ను బాధపెట్టడానికి అన్నారు. చాలా పాపం చేసేసానన్నాడు. నాకు ఇచ్చేస్తావా, పుచ్చేసుకుంటానో, అప్పుడు నీకు శాంతమా అన్నారు. ఇచ్చేస్తాను, పుచ్చేసుకుంటారా అన్నాడు. ఇచ్చేసేయి అన్నాడు. అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చేసుకుంటాను ఆ పాపాలన్నారు. ఆయన చేతులు చాపారు, అతను నీళ్లతో ధార పోసేశాడు. నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను. ఆయన పుచ్చేసుకున్నారు. పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా? ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓ కొవ్వొత్తి వెలుగుతోందనుకోండి, దాని మీద నేను నీటి బుట్టు వేశాననుకోండి, కొవ్వొత్తి నిధనం అయిపోతుంది. పొయ్యి వెలుగుతోందనుకోండి, నేను చారెడు నీళ్లు తీసి ఇలా అన్నాను అనుకోండి, మంట నిధనం అవుతుంది. ఒక ఇల్లు కాలిపోతోందనుకోండి, పోనీ అమంగళకరమైన మాట ఎందుకు, అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందిందనుకోండి, పెద్ద మంట, అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను వెళ్ళి చారెడు నీళ్లు తీసి చల్లాను అనుకోండి, మంట ఏమైనా నిధనం అవుతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి. నీరు నిప్పు నార్పాలి, కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కాలిపోతాయి. అవి ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో. ఎందుకని? మంట పెద్దది, నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది. అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతాయి. అంతే. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి. రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం. అంతటి మహానుభావుడు గుహలో కూర్చునుండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు. ఒక్కరే ఉండగా 6 జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి
ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగురు పొడిచింది కావ్యకంఠ గణపతి మునికి. 6 జ్యోతులైన నుదురిని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు. అలగమ్మ గారికి పాపం మడి మైల, ఆవిడ తాపత్రయం ఆవిడది, ఆవిడ ఆచారం ఆవిడది, అది తప్పు అని మాత్రం అనకూడదు సుమండి. నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, జ్ఞానికి ఇవేం ఉండవు. జ్ఞాని వీటన్నిటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు, ఏ ప్రతిస్పందన ఉండదు. కానీ రమణ భగవానుల్ని చూసి మీరు కూడా అంటే మనం కూడా అలా ఉందాం అనుకుంటే తప్పు. ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు, చాలా పొరపాటు, అలా ఉండకూడదు. ఆవిడ ఉల్లిపాయ వేనిచ్చేవారు కాదు, ఉల్లిపాయ వేకండి, ఉల్లిపాయ తినకూడదు అనేవారు. ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేనిచ్చేవారు కాదు, భిక్షాన్నం ఏమిటని ఆవిడే పోయి పెట్టుకుని వండుకుంటూ ఉండేవారు. నేను పెట్టుకుంటాను కొడుకు అంటుండేవారు. రమణులు ఆవిడ్ని చూసి పరిహాసం ఆడేవారు. మా అమ్మ మోక్షానికి ఎడుతూ ఉంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి, ములక్కాడలు అరణ్యాలు అయిపోయి చిక్కుపోతుంది, అందుకని మా అమ్మ తిందంటుండేవారు. ఆవిడ నేను అమ్మని కాబట్టి నేను పెడితే తినాలి, నాతో మాట్లాడాలనేది. ఆయన అనేవారు, ఎవరు అమ్మ, నాకు అందరు అమ్మలే తప్ప నువ్వు ఒక్కదానివే నాకు అమ్మవి కావు, నాకు లోకమంతా తల్లులే అనేవారు. ఆయన దృష్టికోణం అది. అలా రమణుల గురించి చదివి నేను అనకూడదు, నేను మా అమ్మని గౌరవించాలి, మా అమ్మకి నమస్కారం చేయాలి. అవునమ్మా నువ్వు నా తల్లి అనాలి. నేను ఇంకా రమణుల స్థాయికి పొందలా. రమణుల స్థాయిని పొందిన నాడు నేను అలా మాట్లాడాలని ప్రయత్నం చేయక్కర్లా, ఆ మాట అప్పుడు అదే వస్తుంది. అంతేకాని జ్ఞానిని చూసి ఎన్నడూ అనుకరించరాదు. రమణులు అన్నారు కదా అని అనే ప్రయత్నం చేయకూడదు, అది చాలా పొరపాటు. ఇవాళ చాలా చోట్ల చాలా మంది చేసే పెద్ద పొరపాటు అక్కడే చేస్తారు. అలా చేయకూడదు. జ్ఞానిని అనుకరిస్తే భంగపాటు పొందుతారు. ఎందుకో తెలుసా, మీ అనుష్ఠానం పోతుంది. జ్ఞాని కాకుండా జ్ఞానిలా ప్రవర్తిస్తే పరమ ప్రమాదం. ఏది, రమణులు అన్నారు, నువ్వు అన్నావు తల్లిని, రమణులు భిక్షాన్నం తింటారు, నువ్వు తింటావా? రమణులని జటాస్వామి ఆ తర్వాత బాలానంద స్వామి అలా ప్రవర్తించిన ఆయన అలా ఉండగలరు, నువ్వు ఉండగలవా? ఉండగలిగితే అలా కూడాను. జ్ఞాని స్థితిని చూసి జ్ఞాని ఎలా ఉన్నాడో అలా నువ్వు ఉండే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆచారకాండే. రమణులు అలా అన్నారు అంటే అది ఆయన స్థాయి. అటువంటి భగవానుల దగ్గరికి ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. నేను కావ్యకంఠ గణపతి ముని గురించి కేవలం 1-2 వాక్యాలు చెప్పి వదిలేశాను అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు రమణతత్వం చెప్పేటప్పుడు. ఎందుకంటే రమణులకు కావ్యకంఠ గణపతి మునికి అంత సాన్నిహిత్యం. కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తే రమణుల గురించి చెప్పాలి, రమణుల గురించి చెప్తే కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పాలి. ఇద్దరిని విడదీసి ఇద్దరి జీవితాలు వేరు వేరు, ఆయన గురించి ఆయనలా చెప్తాను, ఈయన గురించి ఈయనలా చెప్తానంటే అసలు చెప్పడం కుదరదు, పరిపూర్ణం అవ్వదు. అందుకే నేను ప్రత్యేకంగా రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు, వాళ్ళిద్దరి విశేషాల్ని రేపటి రోజున మీతో మనవి చేస్తాను. ఇవాళ ఒక్క విషయమే చెప్తాను. కావ్యకంఠ గణపతి ముని విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత జన్మించిన కారణ జన్ముడు, మహావిద్వాంసుడు. ఆయన అపారమైనటువంటి శిష్యులు ఆయనకి. ఆయన ఒకసారి రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి తపస్సనగా ఏమి అని అడిగారు. నాకు నిజంగా తెలుసుకోవాలనుంది, మంత్రజపంతో తపస్సుని పొందాలి అంటే ఏం చెయ్యాలి, జపంలో ఏది తపస్సు అని అడిగారు. అంతటి మహావిద్వాంసు రమణ మహర్షి అన్నారు, నోరు విప్పి మాట్లాడారు. మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క స్వరం ఎక్కడ నుంచి బయటికి వస్తోందో ఆ మూల స్థానంలోకి లయమైపోవడమే జపం. మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి అవుతున్న స్థానంలోకి లయమైపోవడమే తపస్సు. దీనికే తపస్సు అంటారన్నారు. అనగానే వెంటనే సంస్కృతంలో రమణ పంచకం చదివారు కావ్యకంఠ గణపతి ముని. చదివి, మహానుభావ, ఎన్నో గ్రంథాలు చదివాను కానీ ఇలా చెప్పిన వాణ్ణి నేను చూడలేదు. వెంకటరామన్ అని పిలుస్తున్నారు, కాదు, ఈయనకి నేను సరి అయిన పేరు ఇప్పుడు నేను ఉంచుతున్నాను. ఇక ఇవాళ నుంచి మీ అందరూ రమణ మహర్షి అని పిలవండి. ఈయన రమణ, లోకములను రమింప చేస్తారు కాబట్టి మహర్షి. ఎందుకు మహర్షి అంటున్నానంటే, ఊర్ధ్వరేతస్కుడై, శాపానుగ్రహ సమర్థుడై, ఇంద్రియములను గెలిచినటువంటి వాడై, పరమేశ్వర తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడై,
బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడినవాడు కాబట్టి త్రికాల వేది కనుక ఈయన్ని మహర్షి అని పిలుస్తున్నాను. భగ అది ఉన్నవాడు భగవానుడు, పరమేశ్వరుడు అని పిలుస్తాం. భగము అంటే 6 ఉండాలి. ఆ 6 ఐశ్వర్యము, సమగ్రత్వము, ధర్మము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము. ఈ 7 ఉంటే భగవంతుడు అని పిలుస్తారు. ఈ 7 పుష్కళంగా ఆయన యందు ఉన్నాయి. అపారమైన తపస్సు చేత మహర్షి అయి ఈ 7టిని పరమేశ్వరుడితో సమానంగా పొందారు కనుక ఇక నుండి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అన్నారు. కావ్యకంఠ గణపతి ముని పెట్టినటువంటి పేరే భగవాన్ రమణ మహర్షి అన్న పేరు తరువాతి కాలంలో లోకంలో ప్రచారమైంది. అటువంటి రమణులు అరుణాచల పర్వతం మీద తిరుగుతుండగా వారికి కేవలం మనుష్యులతోటి సంబంధం కాదు, మీరు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారు ఉన్న ప్రదేశాలని పరిశీలనం చేస్తే అక్కడ వారి తపస్సు యొక్క ప్రకంపనల చేత, తప ప్రభావం చేత సమస్త జీవులు వాటి మధ్య ఉన్న వైరాన్ని మరిచిపోతాయి. మరిచిపోయి ఏది దేన్ని చెనకదు. ఆయన స్కందాశ్రమానికి వెళ్ళారు. శిష్యులందరూ కలిసి ఆ పైన నీటి కయ్య, మామిడి చెట్లు అవి ఉన్నాయని అక్కడ చదును చేసి ఓ 2 గదులు ఆయన ధ్యానం చేసుకోవడానికి పర్వత గుహలా ఉండేటటువంటి ఓ గదిని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆయన సుబ్రహ్మణ్యావతారం అని స్కందాశ్రమము అని పేరు పెట్టారు. ఇప్పటికీ చూడొచ్చు, అరుణాచల పర్వతం ఎక్కి చూడొచ్చు స్కందాశ్రమాన్ని. ఆ స్కందాశ్రమంలో ఆయన ఉండే రోజుల్లో ఒక పెద్ద పాము ఒకటి వెడుతోంది. అందరూ భయపడేవారు. ఆయన దాన్ని తేరిపారి చూస్తున్నారు. అది ముందు నడుస్తోంది, రమణులు వెనకాతల నడుస్తున్నారు. కావాలని కాదు, ఆయన మానాన ఆయన వెడుతున్నారు, అది ముందు వెడుతోంది. అది ఒక 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళింది. వెళ్ళి కొంచెం ఇరుకున పడినట్టు అనిపించింది దానికి. ఆయన వెనకనే నడుస్తూ దగ్గరగా వచ్చారు. అదొక్కసారి తలెత్తి పడగ విప్పింది. ఆయన దాని కళ్ళల్లోకి అలా చూశారు. అది పడగ వాల్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి శరీరం మీద ఎక్కి తిరిగే ప్రయత్నం చేస్తుండేది. అది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు ఎక్కాలని చూసేది. ఏది? ఒక భయంకరమైన సర్పం. ఆయన దగ్గరకు వస్తే సమస్త ప్రాణులు శాంతి పొందేవి. ఆయన సోఫాలో కూర్చుని ఉండగా ఒక ఆయన 2 చిరుతపులి పిల్లల్ని తీసుకొచ్చాడు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకి ఎక్కాయి. ఎక్కితే 2 చిరుతపులి పిల్లలు ఏమవుతాయో అనుకున్నారు. ఆయన రెండిటిని దగ్గరికి తీసుకుని 2 చిరుతపులి పిల్లల మీద చేతులు వేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తలలు పెట్టుకు పడుకున్నాయి. దాన్ని ఫోటోలు కూడా తీశారు కొంతమంది ఆ కాలంలో. అవి చాలా అలభ్యం, చాలా కష్టం మీద దొరుకుతాయంటారు. అలాగే కోతులలో తెగలు ఉంటాయి. ఒక తెగకి ఇంకొక తెగకి పడదు. 2 తెగలు దెబ్బలాడుకునేవి. దెబ్బలాడుకుని విపరీతంగా కొట్టుకునేవి. కోతికి కృతజ్ఞత ఎక్కువ. కోతి కృతజ్ఞత ప్రకటించదు. అది దాని లక్షణం. దాని లక్షణాల్లో ఒకటి కోతికి. అది 2 తెగలు దెబ్బలాడుకుని రమణులు విరూపాక్ష గుహ బయట ఉండగా వచ్చేవి. వచ్చి చెట్ల మీద కూర్చుని ఇటువైపు కొన్ని వేల కోతులు, అటు కొన్ని వేల కోతులు కూర్చుని కిచకిచలాడుతూ దీని రాజు దాని రాజు పరస్పరం చాడీలు చెప్పుకునేవి. ఇటు తిప్పి వినేవారు, ఇటు తిప్పి వినేవారు. ఆఖరికి మీరు ఇలా దెబ్బలాడుకోకూడదు, నీ తప్పే, క్షమార్పణ చెప్పు, వెళ్ళిపోండి అంటే అది కిచకిచలాడి వెళ్ళిపోయేది. ఆయనకి ఎలా అర్థమయ్యేది? కోతి కిచకిచలాడితే ఆయనకి ఎలా తెలుసు? అన్ని వేల కోతులు తీర్పుగా ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి? అంటే మనిషి యొక్క మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కానీ ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడికి ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు? అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు. ఒకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఒక ఆ రాజుగారి యొక్క సామంతరాజు వచ్చాడు. వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలన్నాడు. నీకు తమిళం వచ్చా అన్నారు. తమిళం రాదు, గోర్ఖా భాష మాట్లాడతాడు ఆయన. గోర్ఖా భాష మహర్షికి రాదన్నారు. నేను మాట్లాడతానన్నాడు. రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈయన వెళ్ళి గోర్ఖా భాషలో ఏవేవేవో అడిగాడు. ఆయన కళ్ళల్లోకి అలా చూశారు ఒక 5 నిమిషాలు. మహానుభావ, చాలా సంతోషం, నాకు అంతా అర్థమైపోయింది, వెళ్ళిపోయాడు. వాళ్ళ రాజుగారికి చెప్పాడు. వాళ్ళ రాజుగారు వచ్చి వీరికి అన్నీ అర్థమైపోయాడు, మీరు చెప్పినవన్నీ గూర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే
హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. రమణ మహర్షి గోర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడం ఏమిటి? ఆయన చూశారంతే అర్థమైపోయేది. అటువంటి మహాజ్ఞాని, పరమేశ్వర స్థాయిని పొందినటువంటి మహానుభావుడు, పరమేశ్వరుడైనటువంటి స్థితి అయింది. అందుకే ఒకానొకప్పుడు ఒక తెగకంతటికి రాజుగా ఉంది కొంతకాలం ఒక పెద్ద కోతి. దాన్ని తరిమేసాయి కోతులన్నీ, దానికి పదవి పోయింది. ఇద్దరు అనుచరులు మాత్రం పాపం పాతరాజు గారన్న బెంగతో ఎప్పుడూ అనుసరించి వస్తుండేవి. దానికి ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైంది. అది వచ్చి విరూపాక్ష గుహ ముందు తిరుగుతోంది. రమణ మహర్షి చూసి జాలేసి దాన్ని ఇలా 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. దానికి మెడవాలిపై పళ్ళు గిటకరిస్తుంటే దాన్ని ఇటు తొడమించి బరువుకిటు తిప్పుకుంటుంటే దాని పళ్ళు ఆయన శరీరం మీద గీరుకుని మచ్చలు పడ్డాయి. అది ఆయన తొడ మీదే ప్రాణం వదిలింది. ఇది సిద్ధపురుషుడు, అందుకనే అరుణాచల పర్వతం మీద తిరిగి ఇది ఇలా శరీరం విడిచిపెట్టింది, దీనికి విభూతి అలంకారం చేసి బొట్టు పెట్టి దీన్ని తీసుకెళ్లి గొయ్యి తీసి కర్పూరం వేసి ఖననం చెయ్యండి అని ఒక సన్యాసిని ఖననం చేయించినట్టు ఖననం చేయించారు. ఒక కుక్క ఉండేది, అది దేవదాసి ఇంటికెళ్ళి పలహారం చేసేది. దేవాలయ ప్రసాదం అన్నం తినేది, దేవాలయంలో పడుకునేది. ప్రతిరోజు వచ్చి రమణ మహర్షులు ఉన్నటువంటి విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో ఒక కుంటి కోతి ఒకటి ఉండేది. అది ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది. అది వచ్చేది, ఒక గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు. ఆయన తినడం మొదలెట్టితే అది తినడం మొదలెట్టేది. కోతికి నిలకడ ఉండదు, అటు ఇటు నడిచి పరిగెట్టి పోసేస్తుంది. ఒక మెతుకు కింద పోయకుండా తినేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. అది ఏమి ఇవాళ నీ బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేశావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టింది. ఆయన నువ్వు నా దగ్గరికి రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని, నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి అని. ఆయన అన్నం పెడితే అది కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజు అయింది. ఆయన అన్నారు నోటితో, నువ్వు ఒకనాడు రాజు అవ్వాలే కోతులకి అన్నారు. అది నిజంగా రాజు అయింది. వాళ్ళు ఎన్నుకుంటారట కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుని అది వచ్చి భగవాన్కి స్కందాశ్రమంలో ఉండగా వచ్చి నమస్కారం పెట్టుకుంది. నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్నారు అన్నం తినన్నారు. అంటే అది తిననని చెప్పి సంజ్ఞ చేసి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. 2 రాణులు. వానర జాతిలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకి రాణులు అయిపోతారు. అందువల్ల అది రాణులతో కూర్చునుంది. అందులో అక్కడ అన్నం తింది. ఆ తర్వాత ఇన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు. ఆ కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి చెప్తూ ఉండేవారు, ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు. దానికి ఎంత స్వాతంత్రం, అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది. ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది. ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి, అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు. అది వెళ్ళలేదు, ఎంత తోసినా వెళ్ళలేదు. అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నించుంది. ఆయనకు అర్థమైంది, ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాలలోకి, మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది. దానికి అంత చేరిక, ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు. రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసింది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి. వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది. అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా
వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు. అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం. ఉడతలో పరిగెడుతూ పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఎక్క ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవి కావు. ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఈ ఉడతలన్నీ తింటూ ఉండేవి. పాము వచ్చి పడగపట్టి నించునేది, నెమలు వచ్చి అక్కడ నించునేది. నెమలి పావుని కొట్టేది కాదు, పావు నెమల్ని చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో. ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతూ ఉండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర. జాక్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసం మహర్షి అంటే. అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గపట్టుకుని అపరభీష్ముడిని పిలిచారు ఆయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికి జాక్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధ పురుషుడు ఆఖరిసారిలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు. త్రికాలవేది, ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు. అన్నీ ఆయనని చూసి పరవశించిపోతుండేవి. ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతుండేవి. అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇక మాట పోయింది. ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది. అళగమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసుంటుంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పట్టుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశారు. సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్లీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి అమ్మ సిద్ధి పొందింది. అందుకే అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. సిద్ధి పొందింది. కాబట్టి ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు. 8 గంటలకి, నేను అదే మీతో చెప్తున్నది, ఒక జ్ఞానికి చెల్లుతుంది, మనకి చెల్లదు. వెంటనే 8 గంటలకి ఆయన అమ్మగారి శవం దగ్గర నుంచి లేచొచ్చి కూర్చుని అన్నం తిన్నారు. ఆయనకి జ్ఞానికి విధి నిషేధము ఉండవు. సామాన్య సాధకుడు అలా కాదు, అలా చేయడానికి వీలు లేదు. రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్టు ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు. అది క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్ప అకస్మాత్తుగా ఏవో కొన్ని పనులు చేసి నువ్వు జ్ఞాని అయిపోయావు అనుకుంటే చాలా చాలా ప్రమాదం. అది గతి తప్పిపోతాడు, సాధనలో కిందకి వెళ్ళిపోతాడు. పరమ ప్రమాదం అది. సరే, నేను దాని గురించి హెచ్చరికతో కూడిన ప్రసంగం ఎందుకు చెయ్యాలి, రమణతత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆయన ఆ మూడో తమ్ముడు మహానుభావుడు, పెద్ద ఆయన ఎలాగో నాగస్వామి శరీరం వదిలిపెట్టారు, రెండో ఆయన భగవాన్ రమణులైపోయారు, మూడో ఆయన తన భార్య చనిపోయింది, ఆ కొడుకుని తీసుకెళ్లి చెల్లెలు అలివేలు మంగ దగ్గర వదిలేశారు. ఆ నాగసుందరం గారు నేను ఒక్కడిని మాత్రం ఉండిపోవడం ఎందుకని, ఇక అళగమ్మ గారు అక్కడే ఉంది కదా అని చెప్పి ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. తీసుకుని నిరంజనానంద స్వామి అన్న పేరుతో ఆయన కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. ఈ తల్లి శరీరాన్ని పట్టుకుని కొండ కిందకి దిగారు. అప్పటికి శ్మశానం, ఇప్పుడు రమణాశ్రమం ఏదుందో అది శ్మశానంలో అంతర్భాగం. అప్పుడు ఆ శ్మశానంలోనే ఒక గొయ్యి తీసి గోతిలో అమ్మ శరీరాన్ని ఉంచారు. ఉంచగానే ఎవరో కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చారు. వెంటనే అమ్మగారి సమాధి మీద ఆ శివలింగాన్ని నుంచి దీని పేరు మాతృభూతేశ్వరాలయము,
అమ్మగా మారిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడైన అమ్మ అన్న పేరుతో అమ్మకి గుడి కట్టారు, మాతృభూతీశ్వరాలయం అని. అప్పటికి గుడేం లేదు. కొన్నాళ్లు పోయిన తర్వాత రోజు కొండ దిగొచ్చి నిరంజనానంద స్వామి పూజ చేసేవారు. రోజు రావడం వెళ్ళడం కష్టంగా ఉందని 4 తాటాకులతో చిన్న పందిరేసుకుని ఆ శ్మశానంలోనే సమాధి పక్కన ఉంటూ ఉండేవారు ఆయన. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి జయంతి ఉత్సవాల సమయానికి రమణ మహర్షి కూడా వారం రోజుల ముందు వచ్చి అక్కడే ఉండిపోయారు. ఉండిపోయి ఆయన పైకి వెళ్ళలేదు కొండ మీదకి. ఉండిపోయిన తర్వాత 4 తాటాకు పందిళ్లు వేశారు. ఒక తాటాకు పందిరి గదిలో రమణులు కూడా ఉంటూ ఉండేవారు. అలా ఉన్న రోజుల్లోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన ఒక గదిలో ఉంటుండగా ఓ కుక్కొకటి లోపల ఉండేది. ఒక 4 కిటికీల దగ్గర పడుకునేవారు. ఆయన పడుకున్నారు. ఇంతలో అలికిడి వినపడింది. ఊరికి చిట్ట చివరకు ఉంది ఆగ్నేయ భాగంలో. ఏమైంది, దొంగలు వచ్చారేమో అని అక్కడ ఉన్నవాళ్ళు లేచి కిటికీలోంచి చూశారు. చూసి 6 ఉన్నారు అన్నాడు. లోపల ఉన్న అతను కనపడ్డారు బయట 6 దొంగలు. 6 ఉన్నారన్నాడు. అనగానే వాళ్ళు కిటికీ అద్దం బద్దలగొట్టి కిటికీ బద్దలగొట్టారు. బద్దలగొట్టి లోపల ఎంతమంది ఉన్నారా, ఎవరున్నారా అని అరిచారు. అరిచేటప్పటికీ రమణులు ఆయనకి నిద్ర ఏమిటి, శరీరం నిద్రపోతుంది. ఆయన కూర్చుని అన్నారు, తలుపు తీయండి, వారిని రమ్మనండి, వారికి కావలసినవి ఏ ఉన్నా తీసుకుని వెళ్ళమనండి అన్నారు. అంటే వాళ్ళు దొంగలు చాలా ఉద్రేకంగా ఉన్నారు, వాళ్ళు మనని కొడతారేమో అన్నారు. వాళ్ళు పాపం ఆ స్థాయిని ఇంకా పొందలేదు, వాళ్ళు దొంగతనంలో ఉన్నారు, వాళ్ళు ఉద్రేకపడచ్చు, కానీ మనం ఎందుకు ఉద్రేకపడాలి, తప్పు కదా, తీయండి తలుపు అన్నారు. అంటే తలుపు తీశారు. తలుపు తీసి లోపలికొచ్చి వాళ్ళు బడిత కర్రలు పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని అరిచిన కుక్కని కూడా కొడితే కుక్క భయపడిపోయి పారిపోయింది గదిలోకి. వాళ్ళు కూర్చున్న రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం దాచావు చెప్పు, నీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఎంత ఉంది చెప్పమన్నారు. ఏమీ లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి, మీకు కావలసినవి ఏ ఉన్నా మీరు పట్టుకెళ్ళవచ్చు అన్నారు. వాళ్ళు బడితి కర్ర తీసి ఆయన ఎడమ తొడ మీద కొట్టారు. బలంగా కొట్టే వెంటనే ఇలా తట్టు తేరిపోయింది. అంత దెబ్బ కొట్టే అబ్బా అని కూడా అనలేదు ఆయన. అలాగే కూర్చుని ఇక్కడ కూడా కొడతారా అని అడిగారు. అసలు బుద్ధి ఉందా వీడికి, అంత దెబ్బ కొడితే ఇక్కడ కొడతావా అని అడుగుతాడేటి అని ఆ శిష్యులు అందరినీ కొట్టారు. కొట్టిన తర్వాత వెతికారు. ఏదో 4 రూపాయలను, యాపిల్ పండు, కొద్దిగా బియ్యం అవి ఏవో దొరికాయి. అవే మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈయన్ని బయటికి పొమ్మన్నారు. అంటే వెళ్ళి ఉత్తర గృహంలో ఒక చిన్న తాటాకు పందిరి కింద కూర్చున్నారు. ఒక అతను చూశాడు, రామకృష్ణ అని అతను చూశాడు, ఇంత తట్టుంది ఆ తొడ మీద, ఇంత దెబ్బ కొడతారా అని ఇనప ఓచొకటి తీసుకుని ఇవాళ ఒకడినైనా చంపేస్తానని వెళ్తున్నాడు. రమణులు పట్టుకుని అన్నారు, అన్నం తింటున్నప్పుడు నాలుక పళ్ళ కింద పడుతుంది ఒక్కొక్కసారి. పళ్ళు నాలుకని కొరికాయని నాలుకది తప్పని నాలుక కోసుకుంటావా? నాలుక సరిగ్గా ఉన్న పళ్ళే కొరికాయని పళ్ళు పీక్కుంటావా? పళ్ళు నావే, నాలుక నావే, వాళ్ళు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే. ఇంత గొప్ప పూజ నాకెవరు చేస్తారు? ఎంత మంచి పూజ చేశారు. వాళ్ళు దొంగలు కాబట్టి పాపం వాళ్ళకి తగిన సంస్కారం లేదు. వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ఎందుకు ప్రవర్తించడం, తప్పు అలా చేయకూడదు, ఊరుకోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఈ విషయం కర్ణాకర్ణిగా పోలీసులకి తెలిసి పోలీసులు వచ్చారు. కనీసం కొట్టారని దెబ్బ కానీ ఏమీ చూపించలేదు మహర్షి. కానీ దొంగలు పట్టుబడ్డారు, వాళ్ళని జైల్లో పెట్టారు. తర్వాత నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, నిద్దట్లో దొంగలు వచ్చారు, కర్రలు పెట్టి కొడుతున్నారు అంటే ఎవరైనా ఎంత ప్రతిస్పందించాలి? అప్పుడు కూడా ఆయనది ఉదాసీనమే, అదే స్థాయి, అంతే ప్రేమ. అమ్మని పిల్లాడు పిలిచి ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ పలకలేదని కోపం వచ్చి చెళ్ళని చెంపకాయ కొడితే ఏమిటది అని ఊరుకున్న అమ్మలా, పిల్లవాడికి తెలియదని క్షమించేసిన తల్లిలా, క్షమించేయడమే తప్ప కనీసం దొంగల మీద ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వలేదు. ఎప్పుడూ ఆయన అసలు మళ్ళీ ఆ సందర్భాన్ని స్మరించలేదు. అటువంటి మహానుభావుడు మెల్లిగా ఏదో ఆశ్రమం అలా తాటాకు పందిళ్ళు, గదులు, మెల్లిగా ఏదో సిమెంటుతో కట్టినటువంటి గోడలు, గదులు ప్రారంభమయ్యాయి.
సూర్య నాగమ్మ గారు, నేను ఈ మిగిలిన ఉపన్యాసాల్లో ఎక్కడో దాని గురించి స్పృశిస్తాను తప్పకుండా, ఒకానొకప్పుడు హఠాత్తుగా రమణుల యొక్క శిల్పమూర్తిని తెప్పించారు. ఆవిడ తెల్లబోయారు సూర్యనాగమ్మ గారు. ఇదెందుకు ఈ శిల్పం అన్నారు. ఏమో ఇక శిల్పం అవసరం వచ్చిందేమో అన్నారు. ఎచ్చెమ్మాళ్ళని ఒక మహాతల్లి, పరమభక్తురాలు, ఆవిడ వెళ్ళిపోయింది, శరీరం వదిలేసింది. ఆవిడ ఎక్కడో శరీరం వదులుతుంటే ఇక్కడ అకస్మాత్తుగా ఆయన మౌనంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా కాంతిపుంజం అయిపోయింది. 2.5 గంటల తర్వాత కాంతి ఆయన వదిలి ఆయన బహిర్ముఖులయ్యారు. ఖచ్చితంగా ఎన్ని గంటలకు ఆయన్ని కాంతిపుంజం పట్టుకుందో, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారో, ఖచ్చితంగా ఆ సమయానికే ఇచ్చమ్మాళ్ళు అక్కడ శరీరం వదిలేసింది. పరమ భక్తురాలు ఆవిడ. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు, ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందని. తెలుసు ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయింది అని ఆయన అన్నారు. ఆవిడికి సమయం ఆసన్నమైంది, దీనికి ఎప్పుడు అన్నారు. అది మొట్టమొదటి మాట అవతార పరిసమాప్తికి. అందరూ హడిలిపోయారు, ఏమిటి ఇలా అంటున్నారని. తరువాతి కాలంలో మెల్లగా సర్కోమా పొడసూపింది. ఎడమ చేతి మోచేతి పైన ఒక చిన్న గడ్డలా ఒకటి వచ్చింది. వచ్చి అది మెల్లిగా పెద్దదై అది బద్దలై అందులోంచి నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఇంత నెత్తురు కారిపోతోంది, నీరసపడిపోతున్నారు రోజు రోజుకి అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు. ఆకులు తీసుకొచ్చారు, పసర్లు పిండారు, రేడియం సూదులు తీసుకొచ్చారు, సూదులు గుచ్చి కట్టు కట్టారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీకు పుండు పుట్టిందా అనేవారు. ఆయన అనేవారు, నాకు పుండు పుట్టలేదు, పుండుకి పుండు పుట్టింది అనేవారు. ఈ శరీరమే పుండు, సుఖ దుఃఖములు అనుభవించడానికి వచ్చింది, ఈ పుండుకో పుండు పుట్టింది అనేవారు. అది అలా నెత్తురు కారిపోతుండేది. ఆఖరికి దానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి పుండు తీసేశారు. మళ్ళీ అది సెలవేసుకొచ్చి మళ్ళీ పుండు మీద ఇంకో పుండు వచ్చింది. అది అలా నెత్తురు కారుతూనే ఉండేది. అది విపరీతమైన పోటుట సర్కోమా. ఎవరైనా వచ్చి భగవాన్ అంత నెత్తురు కారుతోందంటే ఆయన అనేవారు, ఇది శమంతకమణి, ఎంత ఎర్ర బంగారం పెడుతోందో చూశారా అనేవారు. ఒకానొక సందర్భంలో జలగలతో కరిపించారు. అది నెత్తురు తాగేస్తుంది, చెడు నెత్తురని. అవి విడిచిపెట్టలేదు, తాగి అలాగే స్తబ్దుగా ఉండిపోయాయి. ఏమిటి జలగలు అలా ఉండిపోయాయి అన్నారు ఎవరో. దానికి కూడా సమాధి స్థితి అబ్బిందేమో అన్నారు. దానికి ముగ్గు వేసి లాగేశారు ఆ జలగల్ని. అవి చిన్న మాంసం ముక్కలతో ఊడిపోయాయి. ఆయనకి ఎనస్థీషియా ఇస్తామన్నారు. నాకు మత్తెందుకు, దీన్ని మీరు కోసుకుంటానంటున్నారు, కొయ్యండి, నేను సాక్షిని అన్నారు. అంతటి సాక్షిత్వాన్ని పొందినటువంటి మహాజ్ఞాని, మహానుభావుడు. అటువంటి స్థితిని చేరిపోయినటువంటి భగవానులు అప్పుడు కూడా, ఆ స్థితిలో కూడా వేదపారాయణం జరిగేటటువంటి సమయంలో మాత్రం బయటికి వచ్చి కూర్చుని దర్శనమిస్తుండేవారు. కొన్ని వేల మంది ఆశ్రమమంతా చేరిపోయి ఆ ఘోష వినపడుతూనే ఉండేది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆయనకి అది పరమ ప్రీతి పత్రం ఆ భజన. ఆ అరుణాచల అక్షర మణమాల అని ఆయన చేత రచింపబడింది. అది చదువుతూ ఆయన చదువుతూ ఉండేవారు. ఒక్కరోజైనా ఈ ఉపన్యాసాలు చెప్పుకున్నందుకు నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చి దాని తెలుగు అనువాదం చేశారు పెద్దలు. దాని తెలుగు అనువాదంలోంచి నేను అక్షర మణమాలలోంచి చదువుతాను. మీ అందరూ కూడా ఒక రోజున చక్కగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని ప్రార్థన చేద్దురు గాని ఒక్కరోజైనా కనీసం ఆ భజన చేద్దాం మనం. కాబట్టి అందరూ భజన చేస్తున్నారు. ఎంత మందో ఆయన్ని నమ్ముకున్న మహానుభావుడు, ఆయన దర్శనం అవ్వకపోతే ఎలా అని అలమటించిపోతున్న వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆ ప్రమాదీనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం ఉండగా ఆయన 8:47 ఇప్పటికీ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి సమయాన్ని చూపిస్తున్న క్యాలెండరు గడియారం ఆ నిమిషాల దగ్గర ఆగిపోయి రమణులు శరీరం విడిచిపెట్టేసినటువంటి గది దగ్గర కనపడుతుంది. ఎప్పుడూ లేనిది ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చుంటానన్నారు. లేచి కూర్చోవడం అంటే మంచం మీదే కూర్చోపెట్టారు, వెనక దిండు పెట్టి. ఎడం చేయి కదిలేది కాదు, ఆ ఎడం చేతిని కదిపి ఒళ్ళో పెట్టుకున్నారు. ఒళ్ళో పెట్టుకుని కుడికంటి వెంట బాష్పధార కారింది. అప్పటికే ఆయన ఎన్నో మాటలు అనేవారు. ఒళ్ళు వణికిపోయి జ్వరం వచ్చేస్తే ఆయన్ని పట్టుకోబోయారు.
పట్టుకోబోతే గుడారంలో ఏనుగుని దూరిస్తే ఆ ఏనుగు గుడారంలో ఉండలేక గుడారం కదిలినట్టు ఇక ఈ చిన్న శరీరంలో ఉండలేనని ఆత్మ కదులుతోందనేవారు. మహానుభావుడు ఎంతటి స్థితప్రజ్ఞుడు. ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత చాలా చల్లగా ఉంది, వెచ్చగా ఉంటుందని మంచం కిందకి తీసుకొచ్చి ఆయన అంత్యవాసులు హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు కారుతున్నట్టు అయిపోయింది. డాక్టర్లను పిలిచారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చన్నారు, ఎవరు పెట్టారు హీటరు? హీటర్ పెట్టకూడదు, పెడితే ఒళ్ళంతా కూడా వాచిపోతుంది, ఎవరు పెట్టారని అడిగారు. అడిగితే మేమే పెట్టామన్నారు. వాళ్ళు తెలియక వెచ్చగా ఉంటుందని పెట్టామన్నారు. మరి ఇంత బాధపడిపోతూ ఒళ్ళంతా వాచిపోయిందే, ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు. ఆయన అన్నారు, వారేమో దీన్ని కోశారు, కోసి ఇది బాగుంటుందని వారన్నారు. వారేమో మంచం కింద హీటర్ పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నేను లొంగనంది, పైగా హీటర్ పెడితే నాకు నచ్చలేదని ఇదేమో ఇలా తయారైంది. వారి పంతం వారిది, వీరి పంతం వీరిది, దీని పంతం దీనిది, ముగ్గురి పంతాలు చూస్తున్నాను తమాషా అన్నారు ఆయన. ఒక ఆయన అన్నాడు, అలా కాదు భగవాన్, ఇక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తోంది, అందుకని ఎడం చేయి తీసేస్తా అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వన్నారు, నా అదృష్టం, తల మీద పుడితే తలకొద్దురా అన్నారు. తప్ప అలా చేయి తీయించేసుకునేదో బతుకుదామన్నా ఆ శరీరంతో ఉండాలన్న కోరిక కూడా లేదు. ఆ క్షణం రానే వచ్చింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. కుడికంటి వెంట బాష్పధార కారింది. అంటే పరమానందాన్ని పొందారమ్మయ్య, అయిపోయింది శరీరం, ప్రారంధ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతోంది ప్రకాశంతో. రాత్రి 8:47 సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందనం అలదారు, ఇంత అభిషేకమో చేశారు. అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేదపఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి, ఆయన ఉన్న అధిష్టానం, శివలింగం ఉంటే అధిష్టానం అంటారు, దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు. రమణ మహర్షి తల్లిగారు అళగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తుండేవారు. శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు. ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు. తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ ఇది తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని పిలుస్తారు. దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు. అఘములంటే పాపములు, పాపములను శమింపచేయగలిగిన తీర్థము రమణ తీర్థము, అఘశమన తీర్థము. రమణులు ఉన్నంత కాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతేశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతుండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున. ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో, అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళల్లో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది, నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశాడు. చూసి ఆ రోజుల్లో ఆయన
అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువన్నామలై ఎంత పరిగెత్తింది రమణాశ్రమానికి, ఏమైంది రమణులకని. ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు. జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం, ఈశ్వర స్వరూపం భగవాన్ రమణులు. ఇవాళ మీకు భగవాన్ రమణుల యొక్క విశేషంలో ఇవాళ ఆయన జీవితం సిద్ధి పొందిన ఘట్టం వరకు చెప్పడం జరిగింది. రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు, వాళ్ళిద్దరి జీవితాల యొక్క అద్భుత యొక్క విశేషాలు, అసలు నిజంగా కావ్యకంఠ గణపతి ముని యొక్క విద్వత్తు, రమణుల యొక్క వైభవం, ఇద్దరూ కలిసి చేసిన అద్భుతమైన పనులు అసలు విన